దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో చేరి దేవుని యొక్క నామాన్ని స్తుతించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాడు. ప్రతిదినం కూడా ఇలాగ మనందరం కూడా ఒక చక్కని మాటలు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మాటలు మనం ధ్యానం చేసేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమున మనము ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఆదర్శ కుటుంబం. బైబిల్ గ్రంథంలో ఆదర్శ కుటుంబం ఆ యొక్క సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆదర్శమైనటువంటి కుటుంబాలు అనేకమైనవి ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈరోజు ఒక కుటుంబాన్ని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్త వారు ఎలాగున్నారు, వారి యొక్క లక్షణాలు ఎలాగున్నాయో, దేవుడు వారిని గురించి చెప్పినటువంటి సాక్ష్యం ఏంటో జాగ్రత్తగా మనము అర్థం చేసుకునవలసిన ఆవశ్యకత ఉంది. లూకా సువార్త 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. 5 నుండి మనము ధ్యానం చేసినట్లయితే, యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలోనున్న జకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ జకర్యా వారి యొక్క కుటుంబ వ్యవస్థను గురించి మనం జాగ్రత్త చూసినట్లయితే, వారి యొక్క జీవితం నేటి కాలంలో ఉన్నటువంటి ఒక క్రైస్తవ జీవితానికి సంబంధించినటువంటి, విశ్వాస జీవితానికి సంబంధించినటువంటి ఒక కుటుంబం ఎలాగుండాలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. వీరిద్దరూ ఎలిజబెత్ జకర్యా వారి ఇరువురు కూడా వారి యొక్క జీవిత లక్షణాలు ఎలాగున్నాయి అంటే, సకలమైనటువంటి ఆజ్ఞల చొప్పునను దేవుని యొక్క ఆజ్ఞలు ఎలాగున్నాయో, దేవుని యొక్క కట్టుబాట్లు దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో కానీ అనేకమైనటువంటి ఆజ్ఞలు ఎలాగున్నాయో వారు సమానముగా వారు కలిసి పాటించినట్లుగా మనం చూస్తాం. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటూ ఉన్నాడు, సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి వారు నీతిమంతులైనట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత మంచి ఆదర్శ కుటుంబాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత మంచి భార్యాభర్తలుగా ఒక కుటుంబ వ్యవస్థగా ఏర్పడినటువంటి వీరు నేటి కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబానికి ఆదర్శప్రాయంగా మనకు కనబడుతున్నారు. ఇలాంటి జీవితాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి కుటుంబంగా మన కుటుంబం ఉందా? ఇలాంటి జీవితాలుగా మన జీవితాలు ఉన్నాయా? అంతేకాదు కానీ ఇలాగ మనం పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే, అబ్రహాము శారాను మనం చూస్తే, అబ్రహాము శారా జీవితాన్ని మనం చూస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు ద్వారా వారు కూడా బైబిల్ గ్రంథంలో నేటి కాలంలో ఒక ఆదర్శ కుటుంబంగా మనకు కనబడుతున్నారు. అంతేకాదు కానీ మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట చూస్తాం, అబ్రహామును తన భార్య అయినటువంటి శారా ఏమని సంబోధించిందంటే యజమానుడా అని సంబోధించినట్లుగా మన బైబిల్ గ్రంథంలో చూస్తాం. యజమానుడా. ఒక ఆదర్శ కుటుంబం ఉన్నటువంటి మన జీవితంలో కూడా భార్య భర్తకు గౌరవిస్తూ, భర్త భార్యను గౌరవిస్తూ, ఒకరినొకరు ప్రేమ కలిగి, ఒకరినొకరు అన్యోన్యత కలిగి, ఒకరినొకరు సమానత్వం కలిగి, ఒకరినొకరు సమాధానం కలిగి ఈ భూలోకంలో జీవించవలసిన ఆవశ్యకత ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎలిజబెత్ జకర్యా కుటుంబం, అబ్రహాము శారా కుటుంబం ఎంత అన్యోన్యమైనటువంటి కుటుంబంగా ఉండి వారు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడమే కాకుండా వారు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అంతేకాదు కానీ మరి ఒక కుటుంబం మనకు కనబడుతుంది, అకులా ప్రిస్కిల్లా కుటుంబం కూడా మనం చూడగలం. వారు అపోస్తల కార్యములో 18వ అధ్యాయంలో మన జాగ్రత్త చూస్తే వారి యొక్క కుటుంబ వ్యవస్థ ప్రారంభమైనటువంటి స్థితిని మనం చూడగలం. ఆ యొక్క 18వ అధ్యాయంలో మనం చూడగలం,
వారు ఏథెన్స్ అనేటువంటి ప్రాంతాన్ని విడిచి కొరింథీ అనబడినటువంటి పట్టణానికి వచ్చారు. అకుల ప్రిస్కిల్ల ఇరువురు కూడా వారు వచ్చి వారు డేరాలు కుట్టుకునేటువంటి వృత్తిని కలిగినటువంటి సందర్భంలో అక్కడ పౌలు కూడా వారి మధ్యకు వచ్చాడు. వచ్చి వారి యొక్క కుటుంబంలో ఆయన కలిసి జీవించడమే కాకుండా వారితో కలిసి ఆయన కూడా డేరాలు కుట్టుకుంటూ ఆయన సువార్త పరిచర్యను కొనసాగించిన పరిస్థితి మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగున అకుల ప్రిస్కిల్ల కుటుంబం కూడా కొన్ని ప్రధానమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆదర్శ కుటుంబానికి ఏ లక్షణాలు వారికి ఉండాలో వారి కుటుంబానికి కూడా వారి జీవితంలో కూడా మనం చూడగలం. మొట్టమొదటిగా వారిని చూస్తే వారిలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 3వ వచనం మనం చూడగలం. వారిని గూర్చి ఏమని రాయబడిందంటే వారు కలిసి కాపురము చేయుచుండిరి. రెండవదిగా మనం జాగ్రత్త చూస్తే అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే వారు కలిసి పని చేయుచుండిరి అనే మాటను మనం చూస్తాం. వారు కలిసి పని చేయుచుండిరి అనే మాటను మనం చూస్తాం. అంతేకాదు కానీ ఏమండి, అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 18వ వచనం మనం జాగ్రత్త చూస్తే వారు కలిసి నడుచుచుండిరి అనగా వారు కలిసి ప్రయాణము చేయుచుండిరి. దేవుని సేవకుడైనటువంటి అపోస్తలుడైన పౌలుతో వారు కలిసి ప్రయాణం చేస్తున్నట్లుగా బైబిల్ గ్రంథంలో చూస్తాం. నేటి కాలంలో మనం చూస్తే భర్త దేవుని మార్గంలో ఉంటే భార్య లేనటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒకరు దేవుని నమ్ముకుంటే ఒకరు నమ్ముకున్నటువంటి స్థితి, బిడ్డల దేవుని నమ్ముకుంటే తల్లిదండ్రులు దేవునికున్నటువంటి స్థితి, ఇలాంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ వీరి జీవితంలో కలిసి వారు దేవుని సేవకునితో ప్రయాణము చేసినటువంటి పరిస్థితిని మనం చూడగలం. అంతేకాదు కానీ అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనం మనం జాగ్రత్త చూస్తే వారు కలిసి దేవుని మాటలు వినిరి అనే మాటలు మనం చూస్తాం. వారు కలిసి దేవుని మాటలు వారు వింటూ ఉన్నట్లు మనం చూస్తాం. ఏమండి, అదేవిధంగా అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 26వ వచనం మనం జాగ్రత్త చూస్తే వారు కలిసి దేవుని బిడ్డలను చేర్చుకున్నారు అని మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో మంచి లక్షణాలు. చివరికి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము రోమాపత్రికలో కానీ ఇలాగ మనం చూడగలం, అపోస్తుల కార్యములు మనం చూడగలం. వారు కలిసి వారు ఏం చేశారంటే ప్రాణత్యాగం చేసినట్లుగా దేవుని కోసం మనం చూడగలం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో గమనించండి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదర్శ కుటుంబం, మన కుటుంబం కూడా ఈ 3 కుటుంబాలు ఎలాగున లోకానికి మాదిరికరంగా ఉన్నారో, లోకానికి ఆదర్శప్రాయంగా ఉన్నారో, మన జీవితంలో కూడా మనము ఈ లోకంలో, ఈ భూలోకంలో మన కుటుంబము అనేక కుటుంబాలకి ఆదర్శప్రాయంగా ఉండాలి. అనేక మంది మనలను చూచి, ఫలాని కుటుంబాన్ని చూసి, ఫలాని తల్లిదండ్రులను చూచి, ఫలాని భార్య భర్తలను చూచి మనము నేర్చుకోవాలనేటువంటి ఆ స్థితిలో మనము ఉండవలసిన ఆవశ్యకత ఉంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇలాంటి కుటుంబంగా మనం ఉండాలంటే 3వ వ్యక్తిగా మీ జీవితంలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలండి. దేవుడు ఎప్పుడైతే మన కుటుంబంలో ఉంటాడు, దేవుని వాక్యం ఎప్పుడైతే మన కుటుంబంలో ఉంటుందో, దేవుని మాటలు ఎప్పుడైతే ఉంటాయో, దేవుని సన్నిధానం ఎప్పుడు ఉంటుందో, మన కుటుంబం కూడా ఆదర్శ కుటుంబంగా వర్ధిల్లింపబడుతుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు లేనటువంటి కుటుంబాలు ఆదర్శ కుటుంబంగా ఉండలేవు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం నేర్చుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆదర్శ కుటుంబంగా మీరు వర్ధిల్లింపబడాలని, దేవుని యొక్క వాక్యం మీ కుటుంబంలో ఉండాలని, దేవుని యొక్క సన్నిధానం మీ కుటుంబంలో ఉండాలని, దేవుడు మీ కుటుంబంలో ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన మాటలు వ్యర్థంగా పోకుండా నాయన 30 60 100 ఫలింపు దయచేయమని అయ్యా. ఈ భూలోకంలో ప్రభువా ఒక కుటుంబ వ్యవస్థకు ఉన్నటువంటి నీ బిడ్డలనైనా ఒక ఆదర్శ కుటుంబంగా అయ్యా నీ బిడ్డలు వర్ధిల్లింపబడేటువంటి కృప దయచేయమని దేవా, ఈ మాటలునైనా వారి కుటుంబానికి దీవెనకరంగా ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినుచున్నటువంటి నీ బిడ్డలకును సర్వకాలము సదాకాలము మీ కృప తోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమెన్.